హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియా పోస్ట్ అండ్ జీడిఎస్ నాలెడ్జ్. ఈ వీడియోలో మనం జీడిఎస్ పెయిడ్ లీవ్స్ మరియు దానికి సంబంధించిన లేటెస్ట్ ఆర్డర్స్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ రీసెంట్గా పోస్టల్ డిపార్ట్మెంట్ జీడిఎస్ పెయిడ్ లీవ్స్కి సంబంధించి ఒక ఆర్డర్ను రిలీజ్ చేసింది. దీని గురించి కొంతమంది జీడిఎస్ అఫీషియల్స్కి తెలిసిన ఒక క్లారిటీ లేదు, చాలామందికి తెలియదు. అదేమిటో అసలు ఈ వీడియోలో చూద్దాం. పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రతి జీడిఎస్ అఫీషియల్కి తమ ఎంగేజ్మెంట్ డేట్ దగ్గర నుంచి ప్రతి కంప్లీటెడ్ క్యాలెండర్ మంత్కి 1.67 రోజుల చొప్పున ఒక క్యాలెండర్ ఇయర్లో మ్యాక్సిమం 20 పెయిడ్ లీవ్స్ని క్రెడిట్ చేస్తుంది. ఈ 20 పెయిడ్ లీవ్స్ ప్రతి హాఫ్ ఇయర్కి 10 చొప్పున, అంటే మొదటి హాఫ్ ఇయర్కి 10 జనవరి 1న, సెకండ్ హాఫ్ ఇయర్కి 10 జూలై 1న అడ్వాన్స్గా క్రెడిట్ చేయబడతాయి. ఇంతవరకు అందరికీ మామూలుగా తెలిసిన విషయమే. కానీ 30/12/2025 నాడు మన డిపార్ట్మెంట్ జీడిఎస్ పెయిడ్ లీవ్స్ అక్యుములేషన్కి సంబంధించి ఒక ఆర్డర్ను రిలీజ్ చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే, ఈ ఆర్డర్ ప్రకారం ఒక జీడిఎస్ అఫీషియల్ తన సర్వీస్లో మ్యాక్సిమం 45 పెయిడ్ లీవ్స్ వరకు అక్యుములేట్ చేసుకోవచ్చు వితౌట్ ఎన్కాష్మెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, వితౌట్ ఎన్కాష్మెంట్. ఈ ఆర్డర్ను మన డిపార్ట్మెంట్ 1/1/2026 నుంచి అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు క్లుప్తంగా చెప్పాలంటే 1/1/2026 నుంచి ఒక జీడిఎస్ అఫీషియల్ తను వాడుకొని పెయిడ్ లీవ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. క్యారీ ఫార్వర్డ్ అయ్యి అక్యుములేట్ అవుతుంది అప్ టు 45 డేస్ వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక జీడిఎస్ అఫీషియల్కి 1/1/26న 10 పెయిడ్ లీవ్స్ క్రెడిట్ అయ్యాయి అనుకుందాం. తను ఫస్ట్ హాఫ్ ఇయర్లో 5 వాడుకున్నాడు. అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ ఇయర్కి, అంటే జూలై 1న 10 క్రెడిట్ అవుతాయి తనకి. యాజ్ పర్ దిస్ ఆర్డర్, ఈ ఆర్డర్ ప్రకారం తను వాడుకొని ఫస్ట్ హాఫ్ ఇయర్లో తను వాడుకొని ఆ 5 పెయిడ్ లీవ్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే జూలై 1 నాటికి తనకి పెయిడ్ లీవ్స్ 15 ఉంటాయి తన అకౌంట్లో. ఇలా మ్యాక్సిమం అప్ టు 45 వరకు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలా అక్యుములేట్ చేసుకున్న ఈ 45 పెయిడ్ లీవ్స్ని ఎన్కాష్ చేసుకోవడానికి లేదు. ఇది జీడిఎస్ అఫీషియల్ తమ సర్వీస్లో వాడుకోవడానికి మాత్రమే ఎలిజిబుల్. ఇంకొక విషయం ఏమిటంటే, ఒకవేళ జీడిఎస్ అఫీషియల్ ఈ 45 అక్యుములేట్ అయిన ఈ 45 పెయిడ్ లీవ్స్ని వాడుకోకపోతే, అంటే రిటైర్మెంట్ టైంకి కానీ, ఇన్ కేస్ ఆఫ్ డెత్ కానీ, ఇన్ కేస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ నుంచి రిమూవ్ అయిన టైం కానీ వాడుకోకపోతే అవి ల్యాప్స్ అయిపోతాయి. అంతేగాని ఈ పెయిడ్ లీవ్స్కి సంబంధించి ఎలాంటి ఎన్కాష్మెంట్ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదండి యాక్చువల్గా ఈ ఆర్డర్లో ఉన్న విషయం. థ్యాంక్ యూ.